హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్. అండ్ చాలామంది థంబ్నెయిల్ చూసి గెస్ చేసే ఉంటారు. అండ్ ఇక్కడ మార్నింగ్ నేను ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను. అండ్ నేను ఇప్పుడు స్వెట్ షర్ట్ హుడీ ఎందుకు వేసుకున్నానంటే, నేను నా రీసెంట్ షార్ట్ చూసుంటే నా బర్త్డే మేకోవర్ అంటే హెయిర్ కట్ నేను మా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్కి చూపించలా. సో మా ఫ్రెండ్ వస్తుంది చూడండి, వచ్చేసింది మా ఫ్రెండ్ రోజా. సో తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను లాస్ట్లో మీకు చెప్తాను. సో తనకు చూపించడం కోసమని తన రియాక్షన్ చూద్దామని చెప్పి నేను అలా కవర్ చేసుకున్నాను. అండ్ మార్నింగ్ మా కజిన్ అండ్ ఫ్రెండ్ రావాలి కానీ రాలేదు. అండ్ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను, తనని ఐస్ క్లోజ్ చేసుకోమని చెప్పా. అండ్ మొత్తం సెట్ చేసుకుంటున్నాను, ఎలా ఉంది ఏంటి అని నీట్గా సెట్ చేసుకొని చూపిద్దామని. అండ్ ఐస్ ఓపెన్ చేసి చూడమని చెప్పా. అండ్ తను చెప్పింది, నేను ఆల్రెడీ గెస్ చేసేసాను హెయిర్ కట్ అనే, బట్ నువ్వే కాదు అని చెప్పి ఓవర్ యాక్షన్ చేసావని చెప్పనింది. అండ్ మేము ఇంకా కొద్దిసేపు హెయిర్ ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నాం. అండ్ నాకు బాగా సెట్ అయిందని చెప్పి అనింది. అండ్ తను పాపం విజయవాడలో రాజమండ్రిలో ఉంటుంది, ఇక్కడికి వచ్చింది జాబ్ పర్పస్కి. అండ్ తన హెయిర్ ఫాల్ చాలా అవుతుందని చెప్పి ఇద్దరం రోజు కాల్స్ 1 అవర్ మాట్లాడుకుంటామండి. సో ఇంకా అలా మేము మా ప్రాబ్లమ్స్ మాట్లాడుకొని నా హెయిర్ ఎంత థిక్ ఉందని చెప్పి చూస్తుంది. అండ్ చూస్తే పర్లేదులే నాదే బెటర్ అని, అంటే తనదే బెటర్ అని చెప్పి అనుకుంది. అండ్ ఇంక ఇలా ఈవినింగ్ అయ్యేసరికి నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ మేమిద్దరం పిచ్చ కామెడీ అండి. ప్రతి బైక్ సుమ్నా ఏమో అనుకున్నాం కానీ లాస్ట్కి సుమ్నా వాకింగ్ నడుచుకుంటూ వచ్చింది. అండ్ తనే సుమన నా కజిన్. సో నా బర్త్డేకి వీళ్ళిద్దరే వచ్చారు. అండ్ పిల్లోతో ఆడుకుంటుంది. అండ్ సుమన దగ్గర నేను యాక్చువల్లీ హుడీ వేసుకోలే, తర్వాత తనే గమనించింది అండ్ చాలా బాగుందని చెప్పింది, బట్ టూ షార్ట్ అని చెప్పింది. బట్ దట్స్ ఫైన్, నాకు డ్రీమ్ ఇంత షార్ట్ చేసుకోవాలని. అండ్ నేను వాళ్ళని వీడియో తీస్తుంటే వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు ఫేస్లు చూడండి. మా ఫ్రెండ్ అయితే అస్సలు ఎక్కడ నేను ఫోన్ ఇలా పట్టుకుంటే చాలు మొహం దాచేసుకుంటుంది. అండ్ దిస్ ఇస్ మై బర్త్డే అవుట్ఫిట్ అండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ నాకు ఇది బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. నాకు ఇలా ఫస్ట్ అంటే నా దగ్గర ఇలాంటి మోడల్ లేదు, దిస్ ఇస్ మై ఫస్ట్ మోడల్. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు అనుకుంటున్నారు కదా, లేదు, నాకు అసలు ఫోటోకి పోజ్ ఇవ్వడమే రాదండి. సో ఇక్కడ సుమన ఏమో నాకు వీడియో తీస్తుంది అండ్ పక్కన రోజా తను క్లిక్ చేస్తుంది, ఇంకా కంటిన్యూస్గా ఏది బాగా వస్తే అది పెట్టుకోవచ్చని. అండ్ ఇంకా చాలా పాపం సుమన చాలా కష్టపడింది నాకు పోజెస్ నేర్పించడానికి. నాకు అస్సలు రాదండి పోజెస్ పెట్టడము, ఏదో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలాగా దిగుతాను అసలు. చూడండి ఇంకా అదొక పోజే నేను పెట్టేది, ఇంకే పోజులు పెట్టరు. ఇంకా సుమన ఏదో ఐడియా ఇచ్చింది. అండ్ మా పిల్లో, నేను అసలు దాన్ని ఆ రోజు పట్టించుకోలే. అండ్ మా మమ్మీ వాళ్ళతో కూడా కొన్ని ఫొటోస్ దిగాను. అండ్ కొన్ని క్యాండిడ్ పిక్స్ చెప్తున్నాను, నవ్వండి అండ్ నన్ను చూడండి ఒకసారి, ఇద్దరు నన్ను చూడండి అని చెప్పి పిక్స్ బాగా వచ్చినాయి. అవి నేను తర్వాత షేర్ చేస్తాను, మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను. అండ్ మా అత్త అంటే మమ్మీ ఫ్రెండ్ వర్ధిని అత్త అని, తను ఎవ్రీ ఇయర్ నాకు కేక్ పంపిస్తుంది. అలా తను కూడా ఈ ఇయర్ కూడా పంపించారు కేక్ అత్త. సో కేక్ చాకో చిప్ కేక్ ఇది, చాలా బాగుంటుంది ఈ కేక్. సో ఇలా చిన్నగా కేక్ కటింగ్ చేసాము. జస్ట్ నేను, మమ్మీ, మా డాడీ, పిల్లో, సుమన అండ్ రోజా, జస్ట్ మేము 5 మెంబర్స్. నాకు ఇంతకన్నా ఎక్కువ అంత నచ్చదండి. చిన్నప్పుడైతే అసలు బాబోయ్ మా హౌస్ మొత్తం 50-60 మెంబర్స్తో నిండిపోద్దండి. ఐ స్టిల్ హ్యావ్ ద ఫొటోస్. అసలు బాబోయ్ అది పెద్ద ఏమంటారు, ఒక ఫంక్షన్ చేసినట్టే చేసేవాళ్ళు వీళ్ళు, మా మమ్మీ వాళ్ళు కూడా. అసలు చాలామంది వచ్చేవాళ్ళు. అండ్ మేము ఇంకా టెనెంట్స్ని వాళ్ళు ఎవరిని పిలవలేదు. అండ్ మేమే తర్వాత యాక్చువల్లీ ఈరోజు నా బర్త్డే రోజు నేను, నా కజిన్ రోజా, నా ఫ్రెండ్ని వీళ్ళిద్దరిని నేను ఒక రెస్టారెంట్ తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యాను. వాళ్ళు కూడా ఇంట్లో ఉండి పొద్దున్నుంచి బోర్ కొడుతుంది కదా, సో అందుకని ఇంకా తీసుకెళ్ళాను. అండ్ మా డాడీకి, మమ్మీకి, రోజాకి, సుమ్నాకి కేక్ పెట్టా. అండ్ పిల్లోకి కూడా పెట్టా లాస్ట్లో. అండ్ మా రోజా, సుమన చూపించట్లేదు ఫేసెస్. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆటో బుక్ చేసుకున్నాం మేము. అండ్ రోజా బ్యాగ్ ఎందుకు వేసుకెళ్ళిపోయిందంటే, రెస్టారెంట్ నుంచే వెళ్ళిపోదామని చెప్పి తను మళ్ళీ దూరం అయిపోతాను, నాగోల్లో ఉంటుంది.
సో అందుకని. అండ్ రోజా నేను అసలు బాలేదు ప్లీజ్ నన్ను తీయకు అని చెప్పి చేతులు చూడండి ఎలా కవర్ చేస్తుందో. చాలా ఫన్ అసలు. మేము భలే ఎంజాయ్ చేసాము. ఆటో రైడ్ మాత్రం చాలా నచ్చింది నాకు. ఈ కార్లు వీటిలో బదులు మేము ఇలా బయట ఓపెన్ ఎయిర్‌లో ఇలా వెళ్తూ అందరిని కమెంట్ చేసుకుంటూ ఫన్నీగా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మేము వెళ్ళే రెస్టారెంట్ 7 సిస్టర్స్ అండి. అది ఏంటంటే ఏషియన్ క్యూజిన్ ఉంటుంది అందులో అంతా. సో వీళ్ళు కూడా వెళ్ళలేదంట. నేను ముందే అడిగాను మీరు ఇలా వెళ్ళారా ఎప్పుడైనా అంటే వెళ్ళలేదన్నారు. నేను చాలాసార్లు వెళ్ళాను. సో ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4లో ఉంటుంది. అండ్ చాలా బాగుంటాయి. ఐ మీన్ రీజనబుల్ రేట్లో. చూడండి 7 సిస్టర్స్. ఇంకా ఇక్కడ వీళ్ళందరితో అప్పుడప్పుడు ఫోటోలు దిగుదాము అంటే ఉంటారు కదా అక్కడ వెయిటర్స్ అండ్ వెయిట్రెస్లు, వాళ్ళతో వీడియో తీయించుకుంటున్నాను చూడండి. మమ్మల్ని తీయండి అని చెప్పి అడిగాము అక్కడ ఒకరిని. సో తీశారు. భలే ఫన్నీగా అనిపించింది. మేము కమెంట్స్ ఒకరి మీద ఒకరు వేసుకుంటూ బాగా ఫన్నీగా అనిపించింది మాకు కూడా. ఇంకా వెళ్ళిపోయాము. అండ్ ఇందులో ఒక ప్రాంక్ ఉంది. మీరు వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది ఏంటా ప్రాంక్ అని. అండ్ చాలా బాగుంటుంది యాంబియన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ. అది లైవ్ కిచెన్. అండ్ వీరిద్దరూ ఏదో చేస్తున్నారు కామెడీగా. అండ్ ఫస్ట్ సుమన ఓన్లీ వెజ్, నేను రోజా నాన్ వెజ్. సో సుమన వెజ్ సూప్ ఆర్డర్ చేసింది. అంటే కంపెనీ ఇవ్వాలి కాబట్టి ఐ హ్యాడ్ టు టేస్ట్ ఇట్. అండ్ నాకు వెజ్ పడదండి, చికెన్ ఉండగా వెజ్ ఎక్కడ పడుతుంది. సో నాకేమంత నచ్చలేదు. బట్ సుమన బాగానే తినింది, అంటే వెజిటేరియన్ కదా. అండ్ ఇది చికెన్ మోమోస్ నేను రోజా తిన్నాము. అండ్ ఇదేమో స్టార్టర్ చికెన్ది. అండ్ సుమన స్టార్టర్ వెజ్. ఆ పేర్లు నాకు అంత గుర్తులేవు బికాజ్ అన్ని కొరియన్ అండ్ చైనీస్ పేర్లతోనే ఉన్నాయి. మోమోస్ ఇలా ఏదో లైట్ పేర్లు తెలుస్తాయి. సో అలా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఎస్ ప్రాంక్ ఏంటంటే అండి, ఇవి సూషీస్ నాకు చాలా ఇష్టము. యాక్చువల్లీ కొంచెం ఫన్ కూడా అయిందిలే. ఆ పుల్లలతో తినడం అంటే చాలా కష్టము. సుమ్నాకు వచ్చంట. అండ్ రోజాతో చేద్దాం అనుకున్నాము కానీ అవ్వలేదు. తను తర్వాత తింటుంది చూడండి, చేత్తో టప్ అని నోట్లో వేసేసుకుంటుంది. అండ్ నా ఫేవరెట్ సూషీస్. అండ్ మీకు ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా చిన్న ముద్ద ఆ వుడెన్ ప్లేట్ మీద, అది ద వర్స్ట్ చండాలంగా ఉంటుంది. సో మేము చెప్తున్నాము. అండ్ అక్కడ పక్కన ఫోటో తీసే వాళ్ళు కూడా చెప్తున్నారు ఒకసారి ట్రై చేయండి అని చెప్పి. అయితే తీసాము. అయితే ఫస్ట్ తను అది తీసుకోవాలా, అది గార్లిక్. సో ఇప్పుడు ఇది తింటా చూడండి దాని రియాక్షన్. అసలు ఎంత ఫన్నీ అంటే మేము అసలు ఎంత నవ్వుకున్నామంటే అందరము పిచ్చ నవ్వు అసలు. ఎంత అంటే మేమేమన్నామంటే చాలా స్మూత్గా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే జారిపోతుంది, ఒక్కసారి ట్రై చేయి అంటే మొత్తం తీసుకోవాలనుకుంది. అయితే పక్క నుంచి సుమన ఫస్ట్ కొంచెం ట్రై చేయి అని చెప్పి అనింది. అన్నాక అప్పుడు తీసుకుంది. ఇంకా అదిగోండి నోట్లో వేసేసుకుని చూడండి సూషి పుల్లలతో తినడం రాక. తర్వాత వెజ్ నూడిల్స్, ఇవి స్ట్రీట్ చౌమీన్, స్ట్రీట్ స్టైల్ చౌమీన్. తను వెజ్ నేను నాన్ వెజ్. ఐ మీన్ నేను రోజా నాన్ వెజ్, తను వెజ్. సో ఎలాగలాగా కంప్లీట్ చేసేసాము ఫుడ్. అండ్ యా సో ఇలా మేమైతే పిచ్చ కామెడీగా ఎంజాయ్ చేసాము. అండ్ ఎస్ చూసారా నా ప్లేట్ క్లీన్ అయిపోయింది. అండ్ ఇంకా బిల్ కట్టేసిన తర్వాత ఇంకా వ్లాగింగ్ కోసం వీడియోలు తీయాలి కదా ఇలా అయిపోయిందని చెప్పి ఇంకా అలా వచ్చేసాము. వీళ్ళు దాక్కుంటున్నారు. అండ్ మేము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము ఈ 7 సిస్టర్స్ రోడ్డు మీద. సో ఏమైందంటే రోజాని మేము అమీర్పేట్ దాకా బుక్ చేసుకొని రోజాని అమీర్పేట్ మెట్రో స్టేషన్లో దింపేశాము. అక్కడైనా క్యాప్చర్ చేద్దాం రోజానంటే అసలు మామూలుగా కాదు. రోజా సో మచ్ లైక్ కెమెరా అలర్ట్, చాలా షై ఫీల్ అవుతుంది తను. సో ఇంకా మేమిద్దరం నేను సుమన వెళ్ళి రోజాని అమీర్పేట్లో దింపేశాము. మీరే చూడండి అసలు ఎలాగా అసలు దాక్కుంటుందో, ఎంత దూరం చూడండి అసలు చూపించట్లేదు ఫేస్. ఎలా సరే తీద్దామంటే అంత దూరం వెళ్ళినా కూడా చూడండి. సో అలా రోజాని సెండ్ ఆఫ్ చేసి ఇంకా మేము కూడా కిందకు వచ్చి వెయిట్ చేస్తున్నాము ఆటో కోసం. అండ్ ఆటో కూడా వచ్చేసింది, బుక్ చేసేసాము. ఇద్దరం ఇంకా ఆటోలో ఇంటికి బయలుదేరాము. అండ్ ఇంకా సుమన నాతోనే ఉంటుంది, లైక్ నైట్ ఉంది నాతో. అండ్ తన హౌస్ కూడా చాలా దూరం కదండి, సో అందుకని తను ఉండమని చెప్పేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయింది. పాపం మేము ప్రాపర్ సెండ్ ఆఫ్ కూడా ఇవ్వలేదు సుమనాకి. మార్నింగ్ అంటే 8కి వెళ్ళిపోయింది మా డాడీతో పాటు. మా డాడీ మెట్రో దగ్గర డ్రాప్ చేస్తే తను మెట్రో ఎక్కేసి వెళ్ళిపోయింది మియాపూర్. అండ్ ఏదో సజెషన్ చెప్తుంది ఇలా హౌస్ నెంబర్ చూపించకు అంటే
ఇట్స్ ఓకే, ఎవరు వస్తారు వచ్చినప్పుడు చూద్దాంలే అన్నా. లేదు లేదు, నువ్వు పాపులర్ అయిపోతావు, అప్పుడు నీకు ఇబ్బంది అయిపోద్దని చెప్పి అనింది. అండ్ నేను సుమన చూడండి వీడియో తీసుకుంటున్నాం. నేను అప్పుడప్పుడు వీడియో తీసుకుంటుంటే సుమన అంటుంది, అర్రే నేను ఉన్నాను కదరా, ఎందుకురా నువ్వు వీడియో తీసుకుంటున్నావు అని చెప్పి. అండ్ మీరు చూస్తే ఇది సుమన తీసిన షాట్, ఇందాక నేను కనిపించిన చూడండి అది నేను తీసిన షాట్. సో ఇంకా అలా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇంకా మా మమ్మీకి చెప్తున్నాము ఏంటి ఎంత అయింది అని. మా పిల్లో ఫస్ట్ టైం, ఐ మీన్ ఎవరైనా వస్తే రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ స్మెల్ చూసిద్ది, ఏం తిన్నారు ఫుడ్ వీళ్ళు నాకు తీసుకురాలేదా అని. పాపం తీసుకొద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. అండ్ మా మమ్మీ అసలు ఎంత ముద్దుగా ఉంటుందో మా పిల్లో అసలు. అండ్ కొంచెం ఫనీ థింగ్స్ కూడా అయ్యాయి మా పిల్లోతో, ఆ వీడియోస్ నేను తర్వాత చూపిస్తాను మీకు. అదిగోండి అక్కడ మా మమ్మీ అంటే అసలు ఊరుకోదు. నేను వీడియో నెక్స్ట్ షాట్లో పెడతా. అండ్ అలా కొద్దిసేపు మమ్మీతో మాట్లాడుకొని నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకొని అలా నిద్రపోయామండి. అండ్ దిస్ ఈజ్ హౌ నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ హోప్ మీకు నా బర్త్డే వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ do like, share and subscribe to my YouTube channel. Thank you for watching. Bye.